బిగినర్స్ కోసం కొంచెం టిప్స్ కొన్ని చెప్దాము. నిన్న గూడా కొన్ని చెప్పాము. ఈరోజు గూడా కొన్ని మాట్లాడుకుందాం దాంట్లో. ఇంకోటి ట్రేడింగ్ స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ ఏందంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. అంటే మీరేదైనా స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు న్యూస్‌లో గానీ, ఆ స్టాక్స్ గురించి ఏదన్నా మనకేదైనా పాజిటివ్ న్యూస్ ఉందా? నెగెటివ్ ఉందా? అదనేది తెలుసుకోవాలి. సెట్ అసైడ్ ఫండ్స్ కొన్ని మనము ట్రేడింగ్ కోసము మన మొత్తం అమౌంట్ కాకుండా మన దాంట్లోకించి ఒక 1-5% మాత్రమే తీసి ట్రేడింగ్ కోసం వాడుకోండి. సెట్ అసైడ్ టైం. మళ్ళా ఇంకోటేందంటే టైం గూడా చాలా ముఖ్యము. ఈ చార్ట్స్ అనేది కంపల్సరీ చూడాలి. మీరు ఓన్లీ టార్గెట్ అది పెట్టేయొచ్చు. టార్గెట్ పెట్టేసి బై ప్రైస్ కొన్ని ఇండికేటర్లంతా మనం ఇంక ఎక్స్ట్రా ట్రైలింగ్ స్టాప్ ప్రైస్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ కంపల్సరీ టైం అనేది స్పేర్ చేయాలి దీంట్లో. మళ్ళీ స్టార్ట్ స్మాల్. మీరు తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేయాలి. ఎంత తక్కువ స్టార్ట్ చేస్తే అంత అంటే లిక్విడిటీ ఒక 5,000, 10,000 లోపలనే పెట్టి స్టార్ట్ చేసుకోండి. దాంట్లో మంచి ప్రాఫిట్ అనిపిస్తేనే మీరు కంటిన్యూ అయ్యి మీరు చేసే మిస్టేక్‌లనేది రెక్టిఫై చేసుకుంటూ ప్రాఫిట్‌లనేది బుక్ చేసుకోవాలి. అవాయిడ్ పెన్నీ స్టాక్స్. మీరు తక్కువ అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి పెన్నీ స్టాక్స్‌ని అసలు ఎందుకంటే పెన్నీ స్టాక్స్‌లో ఏందంటే మూవ్‌మెంట్ అనేది సరిగ్గా ఉండదు. వాలటిలిటీ అనేది ఉండదు. వాల్యూమ్స్ రావు. టైమ్ దోస్ ట్రేడ్స్ అంటే పెన్నీ స్టాక్స్ బదులు ఒక నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ కొన్ని స్టాక్స్ ఉంటాయి. అలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. టైమ్ దోస్ ట్రేడ్స్. ఇంకోటి అవాయిడ్ పెన్నీ స్టాక్స్ కాకుండా కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 15 స్టాక్స్ అట్లా రెగ్యులర్గా మీరు ఆ మూవ్మెంట్ మంచిగా ఉన్న దాన్ని ఒక స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లోనే ఆ చార్ట్స్ గురించి ఒక 6 మంత్స్ 1 ఇయర్ దాంట్లో చార్ట్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఆ క్యాండిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని రెసిస్టెన్స్ ఏంది, సపోర్ట్ ఏంది, ఒక 15 స్టాక్స్ని లిస్టెడ్ చేసుకోండి. ఆ లిస్టెడ్లో మీకు ఎవ్రీడే ఛాన్స్ వచ్చినప్పుడల్లా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అవాయిడ్ పెన్నీ స్టాక్స్ అయిపోయింది కదండి. టైమ్ దోస్ ట్రేడ్స్. మీరు ఎప్పుడైతే ఆ స్టాక్స్లలో కూడా ఏ టైంలో ట్రేడ్స్ వస్తాయి, ఏ టైంలో వాల్యూమ్స్ వస్తున్నాయి చెక్ చేసుకొని ఆ టైంలోనే ట్రేడ్ చేయండి. కట్ లాసెస్ విత్ లిమిట్ ఆర్డర్. ఇంకోటి మార్కెట్ ఆర్డర్ అంటే అదే ఆటోమేటిక్గా ఉన్న ప్రజెంట్ ప్రైస్ కంటే కూడా కొంచెం అటు ఇటు 5% హైలోనే వెళ్తుంది మార్కెట్ ప్రైస్ అనేది. ఎప్పుడు కానీ లిమిట్ ప్రైస్లో కొనుక్కోవాలి. ఇప్పుడు 100 రూపీస్ ఉంది షేర్ ప్రైస్, అది 102 దగ్గర వెళ్తుంది మార్కెట్ ఇప్పుడు. కానీ మనం 100 దగ్గర కొనాలనుకుంటే 100కి వచ్చినప్పుడే అది లిమిట్ ప్లేస్ అనేది ఆర్డర్ అవుతుంది. బీ రియలిస్టిక్ అబౌట్ ప్రాఫిట్స్. మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా కొంచెము రియలిస్టిక్గా ఉండి దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ ప్రాఫిట్ అనేది ఎక్కువ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. స్టే కూల్. మీరు ఎటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూల్గా ఉండండి. మీరు ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లో ఒక స్ట్రాటజీ ఏంటంటే ముందు ప్రాఫిట్స్ని కాకుండా లాస్ని తక్కువ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లాస్ అనేది తక్కువ ఉండాలి ఫస్ట్, ప్రాఫిట్స్ అంటే తర్వాత. ఫస్ట్ మీరు ఒక సస్టైన్ కావాలి. కొన్ని రోజులు మీరు డబ్బు తీసుకొచ్చి ఒక 1 వారంలో ఒక 1 మంత్లోనే 2 మంత్స్లోనే ఈ మొత్తం జీరో అయిపోతే ఆ ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా మీరు తక్కువ రిస్క్ రివార్డ్ రేషియో అని మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ తక్కువగా తక్కువ లాసెస్ని బుక్ చేయడానికి లాస్ని బుక్ చేయడానికి నేర్చుకోండి. అంటే లాస్ బుక్ చేసుకోవడం అంటే ఎక్కువ కాకుండా దాన్ని ఎట్లా తక్కువ చేసుకోవాలి, లాస్ని తక్కువ చేసుకోవడానికి బుక్ చేసుకోండి నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. వాట్ మేక్స్ డే ట్రేడింగ్ డిఫికల్ట్? స్టిక్ టు ద ప్లాన్. మీరు ఒక ప్లాన్ని ఫాలో అయ్యి అదే ప్లాన్ని కొన్ని రోజులు ఫాలో అవ్వండి. 6 మంత్స్ అంత మంచిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి. చాలామంది యూట్యూబ్లలో కానీ ఎక్కువ మంది స్ట్రాటజీస్ అని కూడా చాలామంది చెప్తారు. కానీ అన్నీ కన్ఫ్యూజ్ కావద్దు. ఏదన్నా ఒక స్ట్రాటజీ మీకు ఏదైతే ఒకటి సూట్ అవుతుందో ఆ స్ట్రాటజీని దాన్ని మంచిగా ఫాలో అవ్వండి. దానికి ఒక స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. దాన్ని రెగ్యులర్గా దాని యొక్క వాల్యూమ్స్ కానీ దాని యొక్క ఏ విధంగా ఉన్నాయి దాని ప్యాటర్న్స్ అనేది చెక్ చేసి ఫస్ట్ దాన్ని ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ డిసైడింగ్ వాట్ అండ్ వెన్ టు బై. మన ఇంకోటి ఏంటంటే ఈ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని మీరు డైలీ అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని స్టాక్స్ ఏంటంటే 12 తర్వాత వాల్యూమ్స్ వస్తాయి. కొన్ని స్టాక్స్ ఏమో మార్నింగ్ వచ్చేస్తుంది వాల్యూ, అంటే పర్సంటేజ్ పెరగడం జరుగుతుంది. కొన్ని ఏడిఆర్ ఇప్పుడు ఆ డాక్టర్ రెడ్డిస్ అనేది మన అమెరికన్ స్టాక్స్లో అక్కడ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్టర్ అయింది. అక్కడ కూడా వాల్యూమ్స్ వస్తాయి. ఎందుకంటే మార్నింగ్ కొన్ని స్టాక్స్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్లో ఉంటాయి కాబట్టి వాటికి గుడ్ న్యూస్ ఉందనుకోండి మార్నింగ్ వచ్చేస్తాయి. ఆ విధంగా మనకు ఆ స్టాక్స్లో గుడ్ న్యూస్ ఉంటే మనం బై తీసుకోవాలి. దానికి ఫీచర్స్ ఆప్షన్స్ ఉంటే ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేయొచ్చు.
కానీ అదేంటంటే ఈ ఈక్విటీలో ట్రేడ్ అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ కావాలి, ఫ్యూచర్స్లో అంటే కొంచెం తక్కువ కావాలి, ఆప్షన్స్లో ఇంకో కొంచెం తక్కువ కావాలి. కానీ ఆప్షన్స్ రిస్కీ, వెరీ రిస్కీ. ఫ్యూచర్స్ కొంచెం రిస్కీ, ఈక్విటీస్ కూడా రిస్కే కొంచెము. అంటే ట్రేడింగ్ చేస్తే అంటే చూసుకొని చేస్తుంటే మనం తక్కువ షేర్స్ కొంటాం కాబట్టి ఒక రూపాయి పడ్డ 100 రూపీస్ లాస్ ఉంటాం. 100 షేర్స్ని మనం బై చేసి ట్రేడింగ్లో పెడితే ఒక 2 రూపీస్ 3 రూపీస్ పడ్డా 5 రూపీస్ పడిపోయినా కానీ డౌన్ ఫాల్ అయినా మనకు ఆపోజిట్గా వెళ్ళినా మనం బై చేసినప్పుడు అది పైకి కిందికి పడ్డా ఒక 5 రూపీస్ పడ్డా కానీ 5 రూపాయలు లాస్ ఉంటుంది. అదే పైకి వెళ్ళినా కానీ మనం సెల్ సైడ్ వెళ్ళినప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి స్టాకు, మనం అనుకున్న వ్యూ కావాలంటే ఆపోజిట్లో వెళ్తే మనకు లాస్. కానీ మనకు 5 రూపీస్ అట్లా వచ్చినప్పుడే వెంటనే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి ఇది క్లోజ్ చేసుకోవచ్చు. డిసైడింగ్ అదే మనం ఆప్షన్స్ ఏంటంటే లార్జ్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ది 505 షేర్లను కొనుక్కోవాలి. అదే 5 రూపీస్ డౌన్ అయింది అనుకోండి, 5 ఇంటూ 505 అంటే లార్జ్ సైజ్ ప్రకారము 2500 బుక్ చేసుకోవాలి. లాస్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అదే ఈక్విట్లు అనుకోండి, కన్సిడర్ మనం ఎన్ని షేర్స్ అంటే అన్ని షేర్స్ కొనుక్కోవచ్చు. 100, 10 ఒక్క షేర్ని కూడా చేయొచ్చు అండి. మళ్ళీ ఇంకోటి, మీరు ఎప్పుడైతే ఎంట్రీ అవ్వడం తెలుస్తుందో అప్పుడు డిసైడింగ్ వెన్ టు సెల్. మీరు సెల్ కూడా ఎందుకంటే మీరు 1:1 రేషియో కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే 1:1కి అంటే ఒక 5 రూపాయలు లాస్ అయినా పర్లేదు అని పెట్టినప్పుడు ఒక 5 రూపాయలు రాగానే వెంటనే ప్రాఫిట్ రాగానే దాన్ని ఎగ్జిట్ అయిపోండి, దాన్ని సెల్ చేసేసి మీరు క్లోజ్ అయిపోండి. వస్తుంది ఇంకోటి బై అనేది ఎప్పుడు చేస్తామంటే తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని అది పెరుగుతున్నప్పుడు పెరిగిన తర్వాత అమ్మేస్తాం, దాన్ని బై ఆర్డర్ అంటారు. డిసైడింగ్ వెన్ టు సెల్ అంటే సెల్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది షేర్ ప్రైస్, అది ఆల్రెడీ డౌన్ పడడానికి రెడీగా ఉంది, అలాంటి షేర్ని మనం ఎక్కువ రేటుకి కొంటాము, తక్కువ రేటుకి అమ్మేస్తాము, దీన్ని సెల్ ఆర్డర్ అంటారు. చార్ట్స్ అండ్ ప్యాటర్న్స్, మీరు కంపల్సరీగా ట్రేడింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ చార్ట్ అనేది చూడాలి. డైలీ టైం ఫ్రేమ్లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ మంత్లీ టైం ఫ్రేమ్ కానీ ఆ విధంగా చేస్తే ఏంటంటే దానికి ఉన్న ట్రెండ్ చార్ట్ అనేది ఏ విధంగా వెళ్తుంది, అప్ సైడ్ దానికి రెసిస్టెంట్. కొందరు ఏం చేస్తారు, చార్ట్ రేటు పెరిగిపోతుంది కదా అని చెప్పి బై చేస్తారు, కానీ అది రెసిస్టెంట్ అంటే ఒక ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఒక రెసిస్టెంట్ హై దగ్గర సేమ్ ఈ యొక్క హై ఇంతకుముందు ఉన్న హై అక్కడ రాగానే అక్కడ ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో డౌన్ఫాల్ జరగడం జరిగిందో సేమ్ ఇదే ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి మనము ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ని కొనకుండా ఆల్రెడీ పెరిగే ముందే మనము ఐడెంటిఫై చేసుకోవాలి, ఇండికేటర్లు బట్టి దాని చార్ట్ ప్యాటర్న్స్ బట్టి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, సపోర్ట్ ఉంది, ఆ విధంగా చేసుకొని మనం అప్పుడు మాత్రమే బై చేయడానికి ట్రేడ్ ఎంట్రీ అని చేసుకోవాలి. హౌ టు లిమిట్ లాసెస్ అంటే మనము స్టాప్ లాస్ని కరెక్ట్ మెయింటైన్ చేయడం తెలుసుకోవాలి. దానికి ఇప్పుడు సపోర్ట్ రేట్ దగ్గర మనము బై చేసినప్పుడు సపోర్ట్ రేట్ దగ్గర అంటే బై ఆర్డర్లో సపోర్ట్ రేట్ దగ్గర బై చేస్తే అది ఏమైతే అంటే సపోర్ట్ నుంచి కిందికి వచ్చిందంటే హై వాల్యూమ్ తోటి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని సపోర్ట్ దగ్గర ఒక బఫర్లో ఒక 1.2 పాయింట్ దగ్గర మనము స్టాప్ లాస్ అనేది పెట్టేస్తే మాత్రమే అప్పుడు అక్కడ మనం, లేకపోతే సపోర్ట్ని దాటింది అనుకోండి స్టాక్ ప్రైస్ కిందికి పడడం స్టార్ట్ అయింది అనుకోండి, ఒక 2 పాయింట్ క్లోజ్ అయింది, ఒక క్యాండిల్ క్లోజ్ అయినా అది ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే డ్రాస్టికల్ పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, హై వాల్యూమ్ తోటి ఫోర్స్గా పడిపోతుంది. అప్పుడు మనం ఎగ్జిట్ అయ్యే లోపల ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ అంటే చాలా ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు స్టాప్ లాస్ ఏంటంటే బొటనెల్ వాళ్ళకే లాస్ ఉంటుంది, అది చిన్న ఉంటుంది. అది లేకపోతే మనం లేట్ చేసి ఆ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోతే మన చేతంతా అంటే నరుక్కోవాల్సి అంత ప్రాబ్లమ్స్ వస్తుంది. మనము బొటనెల్ చూసుకుంటామా లేకపోతే చేతిని చూసుకుంటామా, ఆ విధంగా ఉంటుంది. అందుకనే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ చిన్న దగ్గరనే పెట్టేసుకోవాలి బెస్ట్. బేసిక్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని స్ట్రాటజీస్ అనేది మాట్లాడుకుందాము. ఒకటి ఏంటంటే కొత్తగా మనము బిగినర్స్కి ఏం చేస్తారంటే ఒక చార్టింగ్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం చార్ట్స్ అన్నీ వెతికి ఎక్కడ ఆర్ఎస్ఏ క్రాస్ అయింది, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, ఆ ఇండికేటర్స్ని ఏ విధంగా క్రాస్ అయింది అనేది చెక్ చేసుకోవాల్సి, అన్ని చార్ట్స్ని ఒక 100 చార్ట్స్ని మొత్తము మనము మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో వెతికి ప్రతి ఒక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు, లాట్ ఆఫ్ అంటే ఫ్రీ టూల్స్ వచ్చేసినాయి, చాలా యాప్స్ వచ్చినాయి, కోడింగ్స్ వచ్చినాయి, దాంట్లో మనం ఫ్రీగా మనము స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చార్టింగ్ సాఫ్ట్వేర్ గురించి ఒకసారి చెప్తాను. దీంట్లో ఏముందా అంటే నేను ఇది రెగ్యులర్గా వాడుతుంటాము, ఈ విధంగా ఉంటుందండి ఇది. దీంట్లో ఇది ఈ విధంగా నేను ఇది డిసైడ్ చేసుకున్నానండి.
ఇది మనం ఇట్లా లాక్ చేసుకోవచ్చు, ఎవరికి కనిపించకుండా అందరికి కనిపించే వరకు ఈ విధంగా లాక్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు దీంట్లో మనం కొన్ని సెట్ చేసుకోవచ్చు అని, ఇదంతా మన టెంప్లెట్ అన్నట్టు. మన ఫోన్లో వాల్పేపర్ కానీ యాప్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మనము స్టాక్స్ యొక్క అప్ అండ్ డౌన్స్ అన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇది లాస్ట్ ఫ్రైడే అండి, ఇది 18th సెప్టెంబర్ ఇక్కడ డేట్ కనిపిస్తుంది. కానీ ఆ రోజు ఏ ఏ సెక్టర్లు టాప్లో ఉన్నాయి అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనము ఫార్మా సెక్టర్ గురించే కావాలి స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అది ఫార్మా అనేది మంచి పర్ఫార్మెన్స్లో ఉంది. ఆ స్టాక్స్ యొక్క మనము టాప్ గెయినర్స్, ఇక్కడ టాప్ గెయినర్స్ 2 లూజర్స్ ఉన్నారు కదండి, అందులో చెక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు, లూజర్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ అనేది పాజిటివ్ ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్ 5 మినిట్స్లో నిఫ్టీ అనేది మొత్తం 50 షేర్స్ ఉంటాయి కదా, అందులో లాస్ట్ ఎండింగ్ టైంలో 27 క్యాండిల్స్ అనేది పాజిటివ్ వచ్చినాయి, 23 క్యాండిల్స్ నెగిటివ్ వచ్చినాయి. అంటే పాజిటివ్ అని అర్థం చేసుకోవచ్చు. వాల్యూమ్స్ ఇన్ ఫ్యూచర్స్లలో వాల్యూమ్స్ అనేది బాగా ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ డెడ్ ఎండ్ టైంలో ఏమైందంటే కొంచెం అన్ని ఫీచర్స్ అనేది కొంచెం పడిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది -46 ఈ రేంజ్లో వచ్చినాయి. అప్పటి వరకు పాజిటివ్ ఉన్న ఫీచర్స్ అన్నీ ప్రతి ఒక్క స్టాక్స్ అంటే ఎంటైర్ మార్కెట్లో క్యాప్చర్ చేస్తుంది ఇది ఫ్యూచర్ మార్కెట్ గురించి. ఈ ఆర్ఎస్ఐ డిస్ట్రిబ్యూషన్ చూస్తుంది. ఇది నిఫ్టీ చేంజెస్ అండ్ 15 మినిట్స్లో డ్రాస్టికల్ పడిపోవడం అనేది మళ్ళీ జరిగింది, మళ్ళీ లేస్, ఈ విధంగా ట్రెండ్ అనేది ఉంది. దీంట్లో మనము ఇప్పుడు దీంట్లో ఏంటంటే టుడే ఆ రోజు టాప్ గెయినర్స్ అనేది కూడా చూసుకోవచ్చు, టాప్ లూజర్స్ కూడా దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు అండి. అంటే 0.5% నుంచి 2% లోపల ఉన్న స్టాక్స్ని మార్నింగ్ స్కాన్ చేసుకొని అవన్నీ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ పాజిటివ్ ఉంటే గెయినర్స్లోకి వెళ్ళాలి, నిఫ్టీ నెగిటివ్ ఉందనుకోండి లూజర్స్లోకి వెళ్ళి స్టాక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది మన సెక్టర్ వైజ్గా కూడా చెక్ చేసుకోవాలి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఫార్మా సెక్టర్ బాగుంది అనుకోండి, ఫార్మా సెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫార్మాలో టాప్ గెయినర్స్ ఏమేమి ఉన్నాయి, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, లూపినో, డివిస్ ల్యాబ్, కడిల్లా, గ్లెన్మార్క్, ఈ విధంగా స్టాక్స్ అనేది ఉంటాయి. ఈ విధంగా డైరెక్ట్ మనం ఆ స్టాక్స్ని ఒక సెలెక్ట్ చేసేసుకొని మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదండి నేమ్స్, ఇక్కడ ఇది 3 మినిట్స్ బై క్యాష్ అంటే 3 మినిట్స్లో కూడా పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే 7 ఫార్మాలో వచ్చింది. దీంట్లో ఇది నెగిటివ్లో ఓపెన్ అయింది, కానీ ఇది పాజిటివ్ డెడ్ ఎండ్లో మనకు పాజిటివ్ అనేది రావడింది. అడ్వాన్సింగ్ క్యాండిల్ పాటర్న్స్లో కూడా ఇవి వచ్చినాయి. అరవింద ఫార్మాలో వచ్చింది, బయోకాన్లో వచ్చింది, లోపిన్లో వచ్చింది. అంటే ఒక్కసారి ఆ ఫార్మా సెక్టర్ పాజిటివ్లోకి వచ్చినాక మ్యాక్సిమం దాంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ పాజిటివ్. ఎందుకంటే నిఫ్టీ ఫార్మా సెక్టర్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీల యొక్క గ్రోత్ని అవి మనకు చూపిస్తుంది, ఒక కంపెనీ కాదు అని. ఇప్పుడు చూడండి ఓపెన్ అనేది లోలో ఓపెన్ అయింది, కానీ పెరిగిపోయింది, 15% వచ్చిందండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు ప్లస్ చెప్పాలి, ఒక సీక్రెట్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎంత పర్సెంటేజ్ ఉన్నా మ్యాక్సిమము తప్ప 2%, మ్యాక్సిమం 2% కూడా రీచ్ కాదు, మ్యాక్సిమం 0.3% నుంచి 1%, 2% మ్యాక్సిమము వాలిడిటీ ఉంటుంది. కానీ అదే మనం స్టాక్స్లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అదే అమౌంట్ ఇక్కడ పెడితే మనకు 5% చేంజెస్ ఉంటుంది. నిఫ్టీలో ఎప్పుడు అంటే అంత చేంజెస్ రాదు రెగ్యులర్గా, ఎప్పుడన్నా ఏదన్నా మార్కెట్ క్రాష్, ఏదన్నా బాగా ఎఫెక్టివ్ న్యూస్ ఉంటే మాత్రము మార్కెట్ అనేది పడడం కానీ లేవడం కానీ జరుగుతుంది. కానీ ఈ స్టాక్స్ అనుకోండి మనం అదే ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడ 4% రిటర్న్ వస్తుంది. 4 అంటే ఆల్మోస్ట్ 5%. ఈ నాటకాలు కూడా 5%, మంగళంలో కూడా 5%. ఈ విధంగా అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా ఇది ఎఫ్ఎన్ఎఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో కూడా గెయిన్ ఎక్కువ వచ్చింది, డాక్టర్ రెడ్డిస్లో వచ్చింది, సిప్లా, ఇదన్నీ మనం సెక్టర్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి సెక్టర్ అవుతుందనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు, సెక్టర్ లేకుండా ఆల్ స్టాక్స్ చూపిస్తుంది. మీకు ఇది ఆల్ స్టాక్స్ గురించి చెప్తాను. లేకపోతే ఇక్కడ మిస్లీనియస్ స్టాక్స్, మీడియాకి సంబంధించింది అంటే జీ ఇంటర్నెట్, మన టీవీ ఛానల్స్ అవి ఉంటాయి. ఐటీ స్టాక్స్ కావాలంటే ఐటీ స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఐటీ స్టాక్స్లో కూడా మనకి ఏవేంది, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్లో ఉంది, విప్రో ఉంది, ఎస్సీఎల్ టెక్ ఉన్నాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే ఆ రోజు ఏదైతే మనకు టాప్లో వస్తుందో ఆ స్టాక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఆ రోజులో ఏ గెయిన్ ఉన్నాయి అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన స్కానర్ అండి. ఇది ఏంటంటే బెస్ట్ ఆప్షన్. మీరు చాలా మందికి కొంచెం ఇది ఫ్రీ టూలే ఉంటుంది, ఫ్రీగా చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కొంచెం అడిషన్గా మనము మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డైరెక్ట్ మొబైల్కి మెసేజ్ మెయిల్కి కానీ లేకపోతే డెస్క్టాప్ నోటిఫికేషన్ కానీ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనకు వెంటనే స్కాన్ కాగానే మనం వెంటనే మనం బై చేయడానికి వస్తుంది. టాప్ లూజర్స్ అండి, ఈరోజు కొంచెము అపోలో టైర్ మైనస్లో పడింది. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఇది. ఈ టాప్ గెయినర్స్లో ఎంఎంఎఫ్ఎల్ ఉంది కదండి, అది వచ్చింది. నాట్కో ఫార్మా వచ్చింది, బాగా 16%లో వచ్చింది. 16% అని చూడండి. అదే నిఫ్టీ ఎక్కువ మంది అంటే బ్యాంక్ నిఫ్టీ అవే చేస్తారు. అవి కాకుండా ఇవి కూడా చేసుకోవచ్చు అండి. ఇది కూడా చేసుకుంటే చాలా తక్కువలో మీకు ఉంటాయి. ఇంకోటి ఇక్కడ మనము నేనేం పెట్టుకున్నాను అంటే
కౌంట్ ఆఫ్ స్టాక్స్ అబోవ్ పివట్ పాయింట్ దగ్గర ఏవేవి ఉన్నాయి అంటే పివట్ పాయింట్ దగ్గర ఉన్నాయంటే అవి ఆల్మోస్ట్ కిందికన్నా పైకన్నా రావడం జరుగుతుంటాయి. అలాంటి స్టాక్స్ని కూడా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా ఉంటుంది. బిలో మన 60 దగ్గరికి వెళ్తున్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 55 అంటే జర హై రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆల్రెడీ ఎక్కువ ఉంది. ఇది ఎనర్జీ 52%, 50%, బోస్కు ఫార్మా సెక్చరు, నిఫ్టీ ఆటో, వ్యాప్కో ఇండియా ఇది మైనస్లో. ఇది ఆర్ఎస్ఐ కూడా మనం ఎంత ఉందని చూసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా మనం దాంట్లో ఎంతెంత స్టాక్స్ వస్తున్నాయి పెట్టుకోవచ్చు. స్టాక్స్ క్రాస్ ద ఎబోవ్ రెసిస్టెన్స్ అంటే ఇది కొంచెం హై రెసిస్టెన్స్ అంటే కూడా క్రాస్ చేయడానికి వచ్చినాయి అన్నాడు. ఎబోవ్ అని అంటే ఎబోవ్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనం కూడా ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 50 ఎబోవ్ ఉంటాయండి. ఆర్ఎస్ఐ పైన 50 ఇది ఒక్కటే తక్కువ ఉంది. మిగతా అన్నీ అంటే ప్రైవేట్ పాయింట్ దగ్గర ఆల్రెడీ రెసిస్టెన్స్ క్రాస్ చేసేసినాయి. ఇక్కడ రెసిస్టెన్స్ 2ని కూడా క్రాస్ చేసినాయి ఈ స్టాక్స్. ఇంకా కొన్ని స్టాక్స్ ఏంటంటే ఇది డౌన్ ఫాల్ సపోర్ట్ దగ్గర ఉన్నాయంటే కింది సైడ్ డౌన్ సైడ్కి ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ ప్రైవేట్ పాయింట్ నుంచి. ఇక్కడ కూడా డౌన్లో ఉన్నాయి ఇవన్నీ స్టాక్స్. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసిన ఇప్పుడు మీకు డాక్టర్ అపోలో టైర్స్ ఉంది ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ప్రైవేట్ పాయింట్ దగ్గర ఉన్నాయి చూద్దాము. లేకపోతే టాప్ గైనర్స్లో ఉంది డాక్టర్ రెడ్డిస్ ఉందండి. డాక్టర్ రెడ్డిస్ యొక్క చార్ట్ అనేది డైరెక్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మనం లాస్ట్ 15 డేస్లో 5 డేస్లో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ 15 డేస్ అండి చూడండి. ఇది 4,351 రూపాయల దగ్గర ఉంది. అది ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళిందండి 100 రూపీస్ దగ్గర ఇక చూడండి 4,300 దగ్గర ఉండే అది 5,300 అంటే దగ్గర అని చెప్పండి 1000 రూపీస్ పెరిగింది ఈ స్టాక్. 4,300 నుంచి 5,300 అంటే 5,000 ఆల్మోస్ట్ 1,100 దాకా స్టాక్ అనేది ఓన్లీ మనకి ఎన్ని రోజులు టైం పీరియడ్ అంటే 5 డేస్లో. మనం ఇక్కడ చూసాం కదా పీరియడ్ 5 డేస్. ఆ 5 డేస్లోనే ఇంత స్టాక్ పెరగడం అంటే చూడండి ఎంత గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే వ్యాక్సిన్ అనేది ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ కంపెనీకి ఇస్తున్నారు ఒక గుడ్ న్యూస్ తోటి ఇది బాగా పెరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా పెరిగిందని చెప్పేసి ఇక్కడ కొంటాయి అది డౌన్ఫాల్ అవుతుంది. ఆ విధంగా కొనద్దు ఎప్పుడు. కానీ ఏంటంటే స్టార్టింగ్లోనే ఎంట్రీలోనే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది చూడండి. ఆర్ఎస్ఐ 60 ఎబోవ్ అని మనం పెట్టుకుంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఐని క్రాస్ చేసిందో అక్కడే మనం బై చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అని ఇంకో 4,400 దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. దీన్ని కూడా మనం ఏంటంటే ఇప్పుడు వచ్చిన స్టాక్స్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న టాప్ ఇక సిప్లా చూద్దామండి. సిప్లాని మనం అబ్స్టాక్లో సిప్లాని టైప్ చేద్దాము. నేను మామూలుగా ఎట్లా చేస్తానంటే నేను చార్ట్ లింక్లో ఇది మన అబ్స్టాక్లో అకౌంట్ ఉంది కదండి. ఆ అబ్స్టాక్లో అకౌంట్ అయితే మనకి ఇక్కడ ఈ మన చార్ట్ అన్నది వస్తుంది. ఇక్కడ మన టైం ఫ్రేమ్ వచ్చేసి 10 మినిట్స్ కానీ ఎప్పుడు కానీ స్టాక్స్ అనేది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఇది టైం మనం వేరే చేసుకుందాము. నేను ఇది ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఇది స్టడీస్లో వెళ్ళేసి మీరు ఏదైనా సరే ఇవి పెట్టుకోవచ్చు ఇండికేటర్స్. ఫస్ట్ ఏంటంటే మీరు కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మూవింగ్ యావరేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ఇక్కడ 200 పెట్టుకోండి. 200 లేదా 15 పెట్టుకోండి. 50 లేదా 200 అయితే బెస్ట్ అండి. ఈ సింపుల్ ఎక్స్పోనెన్షియల్ అని పెట్టుకోండి. ఈ విధంగా వచ్చిందండి. ఇది ఎప్పుడైతే ఈ క్యాండిల్ పైన ఇప్పుడు ఇది క్యాండిల్స్ అండి. ఇది మూవింగ్ యావరేజ్ 200. దీని పైన ఉన్నంతసేపు ఇది బై ట్రెండ్. ఇంకొకటి మీరు బెస్ట్ ఇండికేటర్ అండి కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎంఏసిడి అనేది ఒక ఇండికేటర్ ఉంటుందండి. దీనిది ఇది ఒకసారి మీకు చూపిస్తాను. ఎంఏసిడి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది బ్లాక్ లైను ఇది ఎంఏసిడి లైన్. ఇది ఒకటి ఎంఏసిడి ఇది సిగ్నల్ అంటారండి. ఇది హిస్టోగ్రామ్ అంటారు. అలా అది మనకు వాల్యూమ్స్గా ఇది దాని యొక్క స్ట్రెంత్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తుంది. ఎప్పుడు కానీ ఎంఏసిడి దగ్గర ఎలా చూస్తారంటే ఇక్కడ ఈ హిస్టోగ్రామ్ కంటే కింద క్రాస్ ఓవర్ కావాలి. అక్కడ మనకు సిగ్నల్ రావాలి, బై సిగ్నల్ వస్తే మన పైన మనకు సెల్ సిగ్నల్ వస్తే ఆ స్టాక్ని సెల్ చేయడానికి చేయాలి. ఇప్పుడు కింద వచ్చింది చూడండి.
ఇక్కడ ఆల్మోస్ట్ -2.9 దగ్గర వచ్చింది ఇక్కడ బై సిగ్నల్. ఇక్కడ బై చేస్తే అతను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా చేసుకున్నా సరే, ఎప్పుడైనా కానీ ఈ దూరం, ఈ బ్లాక్ అండ్ రెడ్ మధ్యలో దూరం ఉన్నంతసేపు దాన్ని బై ట్రెండ్లో పెట్టుకోవచ్చు. ఈ వాల్యూమ్స్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది ట్రెండ్ అనేది, కానీ మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ ఎంట్రీ అవుతాము. ఇక్కడ ఆల్రెడీ మనకు మూవింగ్ యావరేజ్ అనేది బై ట్రెండ్ చూపెట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బై ట్రెండ్. ఎప్పుడైతే ఇది దాటిందో ఇప్పుడు మీకు 15 మినిట్స్ టైం పెడతాను. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కానీ ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడ ఇట్లాంటి దగ్గర సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇక్కడ బై చేసుకోవాలి. 709 దగ్గర బుక్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఇక్కడ దాకా వచ్చిందో ఈ హిస్టోగ్రామ్ చూడండి, ఎప్పుడైతే ఇట్లా పైకి వెళ్ళింది ఇక్కడ వచ్చింది, ఇక్కడ తర్వాత ఇక్కడ డౌన్ ఇక్కడ పడిపోవడం అనేది జరిగింది ఈ హిస్టోగ్రామ్ అనేది. అప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క డిస్టెన్స్ కూడా పెరిగినంతసేపు మనం బై ట్రెండ్లో ఉంటాం. ఎప్పుడైతే ఇది క్రాస్ అవ్వడం జరుగుతుంది, ఇంకోటి ఇది పడడం జరుగుతుందో దాంట్లో స్ట్రెంత్ అనేది అయిపోయినట్టు క్యాచ్ చేయాలి. ఇక్కడ మనము బై చేసినాము, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింది క్లోజ్ అయింది, కానీ ఇక్కడ మనకు సిగ్నల్స్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందో మనము సెల్ సిగ్నల్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ సిగ్నల్ వస్తే సెల్ చేయొద్దు. ఎప్పుడు కానీ ఇక్కడ టాప్లో వస్తేనే మనం సెల్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ని కూడా దాటేసి ఇక్కడ చూడండి, దీన్ని ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ 200ని క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది అనుకోండి, దీని యొక్క హైని బ్రేక్ చేస్తే అప్పుడు దీని యొక్క హై దగ్గర మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ క్లోజింగ్ అయిన ప్రైస్ దగ్గర బై చేయవచ్చు. మళ్ళీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, కానీ మూవింగ్ యావరేజ్ కన్నా ఈ క్యాండిల్ ఉంది కదండి, దీని యొక్క లో దగ్గర ఒక 10% అంటే 0.1% బఫర్లు, అంటే ఒక 70 పైసలు బఫర్లా దీనిలో తీసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తాను లైన్ పెట్టి. ఇక్కడ తీసుకుంటాం కదా అండి, ఇక్కడ యాక్చువల్గా దాని ఇక్కడ లో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందండి లో. ఇక్కడ పెడితే మనకు 734.5, దానికి ఒక 70 పైసలు బఫర్లో మనము ఇక్కడ అంటే 734.5 మైనస్ అంటే 733.8, 733 అప్రాక్సిమేట్లీ పెట్టామండి. ఇక్కడ మనం ఇక్కడ బై చేసినాము ఎంతండి, 5 పాయింట్స్ దీని యొక్క హై దగ్గర క్లోజింగ్ దగ్గర చేసినాము. ఇక్కడ చేస్తే ఇక్కడ చూడండి, దీని యొక్క హై దగ్గర చేయండి, క్లోజింగ్ దగ్గర చేస్తే మనకు రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 736 నుంచి ఇక్కడ ఎంత అండి, 733, అంటే ఆల్మోస్ట్ 2.5%, 2.5 రూపాయలు లాసు. దాంతో మనం బై చేస్తే ఇక్కడ నుంచి మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి. మీరు ఒక 100 షేర్సే కొనండి, కొత్తలో 100 షేర్స్ని కొనడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 746, 10 రూపీస్ వచ్చిందండి. మనం ఒక 2 రూపీ దగ్గర 3 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకున్న 3 రూపీస్ లాస్కి మనం 10 రూపీస్ వరకు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ.
మళ్ళీ ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ని క్రాస్ అయిన తర్వాతనే మనము ట్రెండ్ అనేది తీసుకోవాలి. ఈ ఎంఏసిడి ఇండికేటర్ తోటి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి స్ట్రెంత్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇది చూడండి, మీకు ఫుల్ వ్యూలో చూపిస్తాను. చాలా వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి మూవింగ్ యావరేజ్కి దీనికి బాగా డిఫరెంట్ ఉందండి. మరి ఎక్కువ ఉన్నప్పుడు మనము ట్రెండ్ తీసుకోకూడదు. ఆల్మోస్ట్ ఇట్లా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ట్రెండ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లో మనకు బై సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఇట్లాంటి దగ్గరలోనే ఒక క్యాండిల్ క్రాస్ అయిన హైకి ఇంకొక క్యాండిల్ దాని మీద క్లోజ్ అయితే మాత్రమే అక్కడ ఎంట్రీ తీసుకోండి. అక్కడ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి. ఇంకోటి ఇది కూడా క్రాస్ ఓవర్ ఇచ్చింది, తర్వాత మూవింగ్ యావరేజ్ వచ్చింది దాకా వెయిట్ చేసినాము. ఈ సిగ్నల్ కూడా చూడండి, ఈ యొక్క సిగ్నల్ రాగానే మనము దాంట్లో ఎంట్రీ అయిపోతాము. ఎప్పుడు కానీ ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇదంతా పైకి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చినాయి. ఈ తర్వాత ఎప్పుడైతే ట్రెండ్ బెండ్ అయిందో అప్పుడు మనం అది కూడా ఎగ్జిట్ అయిపోతాము. మీకు చూడండి, ఇది హిస్టోగ్రామ్ కూడా ఇట్లా సెల్ అంగాడలో కూడా ఇట్లా ఈ విధంగా అనేది పడుతూ ఉంటుంది, లేస్తుంటుంది. లాస్ట్ మనం ఒకరోజు పర్ఫార్మెన్స్ చూద్దాము. ఆ క్యాండిల్ స్కాన్ వచ్చింది కదండి, ఇది ఆల్రెడీ హైలో ఓపెన్ అయింది. దానికి మనము 15 మినిట్స్ బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ బై సిగ్నలే ఉంది. కానీ దీంట్లో ఏంటంటే దీంట్లో మాత్రం ఇట్లా డౌన్ఫాల్ అయింది. ఇట్లాంటి షేర్లలో ఉంటే కొంచెం ఆలోచించి డబ్బులు పెట్టాలి. వస్తాయి, స్కాన్ చేసినప్పుడు మనకు రిజల్ట్ వచ్చిందంటే కంపల్సరీగా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏంటంటే అది చూసుకొని ఆల్రెడీ హైలో ఓపెన్ అయి ఉంటుంది. హైలో ఓపెన్ అయినప్పుడు మనకు చేసుకోవడానికి కష్టం అవుతుంది. లేకపోతే నేను కొన్ని పెట్టుకున్నానండి ఇలా, ఇక్కడ సూపర్ ట్రెండ్ అని పెట్టుకున్నాను. కొన్ని నేను ఇట్లా సేవ్ చేసుకోవచ్చు మనం స్ట్రాటజీలో. ఇది మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది, ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది స్టాక్. ఎప్పుడైతే ఇది టచ్ అయిందో తీసుకోవచ్చు. ఇంకొకటి మీరు స్టాప్ లాస్ని కూడా ట్రయల్ చేయడానికి కూడా స్టడీస్ వచ్చినాయి. స్టాప్ లాస్ ట్రయలింగ్ ఇండికేటర్ ఉండేది. మిగతా అన్ని క్లోజ్ చేద్దాం, తెలుస్తుంది మీకు. కానీ ఇలాంటి అన్నీ మీరు చూసుకొని మాత్రమే ట్రేడ్ అనేది చేయాలి. దీన్ని సెట్టింగ్ చేసేసి కొంచెము కలర్ అనేది పెద్దగా వచ్చేటట్టు చూసుకోండి. దీంట్లో రాదు, వేరే దాంట్లో అయితే కలర్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదండి స్టైలింగ్, మనము సేల్ ఆర్డర్ పెట్టినాం ఇక్కడ. దానికి స్టైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇది ముందుకు జరుగుతున్న కొద్దీ మనం ఇక్కడ అనేది జరుపుతూ ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా ఇలా జరుపుతూ రావాలి. ఈ ఆటోమేటిక్గా అదే మనకు సిగ్నల్ అని చూపిస్తుంది. ఇక్కడ బై సిగ్నల్ ఉన్నప్పుడు బై ఉంది, కానీ ఆన్లో సైడ్ వే ఉంది మార్కెట్. ఈ సైడ్ వేని కూడా క్యాచ్ చేయడానికి మనము ఆర్ఎస్ఐ ఇండికేటర్ని వాడచ్చు. ఈ విధంగా ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ టైప్ చేస్తే ఇక్కడ మీకు ఇది వచ్చింది. ఇక్కడ కూడా నేను ఆర్ఎస్ఐ అని చెప్పి పెట్టుకున్నాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అండి. ఈ ఆర్ఎస్ఐ అనేది లైన్ అనేది ఎప్పుడు కానీ 49, 50 మధ్యలో, 60 నుంచి 40 మధ్యలో ఉందనుకోండి, దాంట్లో మనము సైడ్ వే అన్నట్టు. మార్కెట్లో మనం ఎక్కువగా మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము ఆ టైంలో. ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ పెట్టుకోండి, ఇది రెడ్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు డౌన్ ట్రెండ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇదైతే గ్రీన్లో ఉందండి, చూడండి. ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు గ్రీన్లోనే ఓపెన్ అయింది. ఇది సైడ్ వే నుంచి ఇక్కడ నుంచి బై ట్రెండ్ అండి, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బై ట్రెండే ఉంది. చూడండి, ఇది కూడా స్టాక్ కూడా అలా ఉంది. ఎప్పుడైతే కింది నుంచి పైకి వచ్చి 60 దగ్గర హోల్డ్ అవుతుందో, 59 నుంచి 60 ఇట్లా వెళ్తుంటుందో అక్కడ మనం బై అనేది ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే బై ట్రెండ్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 59కి కిందికి పడిపోయింది అనుకోండి, ఈ విధంగా
ఇట్లా ఎప్పుడైతే 60, 57, 54 ఏదైతే వచ్చిందో ఆ టైంలో మనం ఈ టర్న్ అయ్యే ముందే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ అయినప్పుడే ఇక్కడ ఆల్టర్నేట్‌లీ మనకి ఇక్కడ బెండ్ అయిపోయింది లోపలికి. అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి ఆ పొజిషన్ నుంచి. ఇప్పుడు తీసుకున్నా గానీ మనం ఇక్కడ మార్నింగ్ మనకు క్యాండిల్ చూపెట్టినప్పుడు నెక్స్ట్ 9:20కి ఎంట్రీ అయినామనుకోండి, రూ. 779 ఉంది. 79 నుంచి ఆల్రెడీ రూ. 780 దగ్గర స్టాక్ ఎంట్రీ అయినా మనకు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఇక్కడ వరకే ఉన్నాం మనము. రూ. 810 అండి. దగ్గర దగ్గర 780 దగ్గర ఎంట్రీ అయితే దగ్గర దగ్గర 800 అంటే రూ. 32 ప్రాఫిట్ ఒక్క షేర్‌లో. ఇంత పర్సెంటేజ్ ఉంది. అదే మన తక్కువ పెట్టుబడి రూ. 726 ఉన్న షేర్స్‌నే ఉంటాయి. మనం ఒక 100 షేర్స్‌నే కొన్నా మనకు రూ. 3200 ప్రాఫిట్ వచ్చేది. ఈ విధంగా మనం స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు లింక్స్ కూడా ఇస్తాను. కింద మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. స్టాక్ మార్కెట్ తెలుగు SWV శ్రీ వెల్త్ క్రియేషన్ అన్నట్టు. ఛానల్లో కూడా మీకు చార్ట్ లింక్ ఇస్తాను. ఈ లింక్ ఇస్తాను. ఈ స్కాన్ డైరెక్ట్ మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు నా దగ్గర కొన్ని సేవ్డ్ స్కాన్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను కొన్ని కాపీ చేసుకున్నాను. ఎక్కువ మంది ఓపెన్ చేసి చేసుకున్న స్టాక్స్. మీకు దాంట్లో మీకు ఏది కావాలో ఇప్పుడు సూపర్ ట్రెండ్ది చూద్దాం. సూపర్ ట్రెండ్ విత్ ADX RSI. ఇది ఏంటంటే ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్ ఇదేంటంటే మనకు RSIని క్రాస్ చేసి భారతీ ఎయిర్టెల్ చూడండి ఆ రోజు ఏ విధంగా అవుతుంది. ఈ విధంగా సూపర్ ట్రెండ్ క్రాస్ చేసిన ఇంత స్కోర్ ఇచ్చింది. ఒకటేసారి ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మనకు సిగ్నల్ వచ్చింది. రూ. 479 దగ్గర వచ్చింది. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఇంకా వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది ఇది రేపటికి కూడా. 479 నుంచి దగ్గర దగ్గర రూ. 491 అంటే రూ. 12 లాభం. రూ. 12 ఇక్కడ వరకు వెయిట్ చేసుకున్నాం మనము. ఇక్కడ మనకి ADX కూడా చూడొచ్చండి. ADX అనేది ఎంత పెరుగుతుంటే ఆ విధంగా అనేది గ్రీన్ చూడండి పెరిగినప్పుడు మనం అది చూసుకోవచ్చు. ఈ RSI కూడా చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నుంచే ఎంట్రీ ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఇక్కడ వచ్చింది. కానీ RSI దాకా వచ్చినాక కూడా వెయిట్ చేసిన ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం 484 నుంచి దగ్గర దగ్గర 492 అంటే దగ్గర దగ్గర 484 అంటే 8 పాయింట్లు. మీరు 100 చేసుకున్న ₹100 లాభము. మళ్ళీ ఇక్కడ ఏంది మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనము. ఈ స్టాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్న 486 నుంచి దగ్గర దగ్గర 496 అంటే ఆల్మోస్ట్ 9 పాయింట్స్. ఈ విధంగానే స్టాక్స్ అనేది మనకు రెడీగా స్కాన్ చేసి ఇస్తుంది ఇది. ఇంకెందుకు అదాని ఎంటర్ప్రైజెస్ ఇక్కడనే మనకు సూపర్ ట్రెండ్ అనేది ఇచ్చేసిందండి. ఈ విధంగా చూడండి 351 దగ్గర కొన్నా దగ్గర దగ్గర మనకి ఎంత లేదన్నా 350 ఒక ₹400 లాభము. మీరు అదేంటే సెక్టర్ వైజ్ కూడా చూసుకోవాలండి. ఏ సెక్టర్ ఇంతకుముందు మీకు ఫస్ట్ చూపెట్టినాను చూడండి ఆ విధంగా సెక్టర్ వైజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎండింగ్లో ఇచ్చిన మార్కెట్ క్లోజింగ్ టైంలో ఇది ₹140 ఎంత అంటే 13,077 నుంచి దగ్గర దగ్గర ₹30 ₹40 ప్రాఫిట్ ఇచ్చిందండి ఇది. చోళమండలిది కూడా చూస్తే ఇక్కడ ఇచ్చింది బ్రేక్అవుట్. ఆల్మోస్ట్ ఇది సూపర్ ట్రెండ్ పైనే ఉంది. ఇది మూవింగ్ యావరేజ్ కూడా పైన ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఒక RSI సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ హైలోనే ఓపెన్ అయింది. ఈరోజు ఒకరోజు చూస్తే 18th డేట్ రోజు మనకు సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి దీన్ని టచ్ అయ్యి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మొత్తం మనకి ఇచ్చిండు. ఇక్కడ 239 నుంచి 43 ఆల్మోస్ట్ ఒక 4 పాయింట్లు అట్లా. ఈ విధంగానే మనం స్కాన్ చేసుకోవచ్చు. నెస్లే ఇండియా అనేది కూడా ఛాన్స్ ఇచ్చింది మనకు. ఎక్కడ ఇచ్చింది చూద్దాము. లాస్ట్ ఎండింగ్ టైంలో ఇచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ADX అనేది ఈ RSI కూడా ఆల్మోస్ట్ 68 పాయింట్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది 1598 నుంచి దగ్గర దగ్గర 100 అంటే దగ్గర దగ్గర 13 పాయింట్లు ఇచ్చింది ప్రాఫిట్. అంటే ఈ విధంగా మనం స్కాన్ చేసుకోవచ్చు. ఈ మైనస్ ఉందని కదా ఆల్రెడీ ఎంతో మైనస్గా ఉండేది రికవర్ అయింది మార్కెట్లో. ఆ విధంగా అనేది మనం స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కాన్ కూడా మీకు నేను కింద చార్ట్ లింక్లో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి వెరీ మచ్ అండి. మన ఫాలో ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.